ఎందుకంటే అక్కడ పని ఉంది మనతో. ఎక్కడుంది పని? అక్కడుంది. ఇక్కడ కూడా కొంత ఉంది, అక్కడుంది. అసలు టోటల్ వర్క్ అంతా అక్కడుంది. అక్కడుంది అంటే కొంతమందికి అర్థం కాదు. ఏం అక్కడుందో ఏమో, ఎప్పుడు చూసినా ఇదే గోల. ఆడుంది ఏడా ఏడా ఎవరన్నా చూడు ఆడుంది అంటారు. మరి ఏడా? నేను చెబుతున్నా, ఏడ కూడా ఉంది, ఏడుంది ఆడ కూడా ఉంది. అది ముఖ్యమైంది. ఇక్కడది ఏముందిలే, నారు పోసినోడు నీరు పోతాడుగా పోయాడు. దేవుణ్ణి ఎరగిన నాస్తికుడికి కూడు నీళ్లు అన్నీ ఎత్తంటే, దేవుణ్ణి ఎరిగి ఆయన పరుగు పందెంలో పరిగెత్తుతున్న నీకీడా నాకీడా? ఈడనుకోవటం నీ భ్రమ, ఏమైద్దో అనుకోవటం నీ అల్ప విశ్వాసం. నీకెవరికి ఇస్తాడు? ప్రాణమే పెడితే నీకోసం. తన సొంత కుమారుని నీ కొరకు ఇయ్య వెనుతీయని దేవుడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు రోమాపత్రికలో పౌలు మహనీయుడు. ఒక్కసారి ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. కొంచెం రౌండ్ కొట్టండి. ఆ మాటను ఎప్పుడు మళ్ళీ ధ్యానించుకోండి. తన సొంత కుమారుని, చదువుర తల్లి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అబ్బా, ఏమి ప్రశ్న అది! నువ్వు ఎందుకు వేసుకోవు ఆ ప్రశ్న? తన సొంత కుమారునే నీ కొరకు బలిదానం ఇచ్చేశాడే. నాకు ఒక మాట చెప్పు, నీ కొడుకును నువ్వు ఇస్తావా? నీ కొడుకును నువ్వు ఇస్తావా మరొకటి కోసం? నీ కూతుర్ని నువ్వు ఇస్తావా మరొకటి కోసం? ఇస్తావా? కొంతమంది అంటారు, మా ఇంట్లో ఒకడు ఉన్నాడయ్యా చెడిపోయినాడు, వాడిని ఇస్తానయ్యా. మా ఇంట్లో ఉన్నాడయ్యా చెడిపోయినాడు, నంబర్ 1 చెడిపోయినాడయ్యా, వాడిని ఇస్తానయ్యా, తీసుకెళ్ళమని వాడిని. నేను చెబుతున్నా, చెడిపోయినోడిని ఇస్తావేమో, మంచోడిని ఇస్తావా? కొంతమంది దేవుడి సేవకి బిడ్డలు తెస్తుంటారు. అన్నయ్యో 13 సార్లు తెప్పాడు వీడు, 3 సార్లు రాసి తెప్పాడు. ఏందమ్మా మరి, సేవకి ఇద్దామని తెచ్చా. 3 సార్లు తెప్పినోడిని సేవకంట, వరుసగా పాస్ అయినోడినే ఉద్యోగానికి. అంటే లోకానికి పనికిరానోడు ఇక దేవుడికే. అంటే ఇట్లాంటి సరుకు అంతటిని లైన్ చేసేది ఆయనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా ఏం కాదనడు. ఓకే, తప్పావా, పర్లేదు, లోకం చేర్చుకోదురా నిన్ను, నేనే చేర్చుకుంటుందా, ఎందుకంటే నాకు నీలాంటి వాళ్ళే కావాలదా. ఏ శరీరి కూడా నా ముందు అతిశయపడకుండాన్నట్లు లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపరుస్తే నీలాంటి పిచ్చోళ్ళే కావాలి నాకు దా అని తీసుకుంటాడు. చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. మంచోడిని ఎవరు ఇస్తారండి? కానీ యేసయ్య గురించి తండ్రి ఏం మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానల్లా. ఇంతమంది దూతలు ఉండి, ఇంత పెద్ద మానవ జాతి ఉండి, ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలుండి ఎవ్వరూ ఆయన సంతోషపెట్టలా. యేసయ్యలాగా. యేసయ్య అంత సంతోషపెట్టాడు తండ్రిని. అంత ప్రియమైన కుమారుణ్ణి, అంత ప్రేమించే కుమారు. ఏమంటే మీ అబ్బాయికి ఇంత జ్వరం వస్తే గందరగోళం అయిపోతావు. ఒకవేళ వాడికి ఏదన్నా కాస్త బిగుసు పెట్టి అన్నాడంటే డాక్టర్ దొరికితే డాక్టర్ని కూడా కొడదామనిపించింది నీకు. ఎందుకు? వాడు ఏదో అయిపోతున్నావు, నువ్వు చూడవేందని. అలాంటిది తన ప్రియమైన కుమారుని అలాగ కలువరి సిలువలో బలిగా అర్పించేశాడే. అలాగ అర్పించేశాడే. ఎంత ప్రేమించాడు మనల్ని. అంత ప్రేమించి తన ప్రియ కుమారుని, సొంత కుమారుని ఇయ్య వెనుతీయని ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు అంటాడు. అంత కొడుకునే ఇచ్చినోడు ఇక నీకు ఏదన్నా తక్కువ చేస్తాడా? ఎందుకు నువ్వు అంత అల్ప విశ్వాసిగా ఉంటావు, అంత అజ్ఞానిగా ఉంటావు, అంత అవిశ్వాసిగా ఉంటావు? ఎందుకు? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ నమ్మిక? ఇదేనా నీ విశ్వాసం? ఎందుకు అంత సందేహాల్లో బతుకుతావు? ఎందుకు అవిశ్వాసాల్లో బతుకుతావు? అనుమానంలో బతుకుతావు? ఎందుకు? నా కన్న బిడ్డ, నా ప్రియ కుమారుని అలాగా అప్పగించేశానే నీకోసం.
ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తా. నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తా, ఎలా ఇవ్వాలో అలా ఇస్తా, ఎంత ఇవ్వాలో అలా అంతనే ఇస్తా, ఎందుకు ఇవ్వాలో అందుకు ఇస్తా, ఏ రూపేణ ఇవ్వాలో ఆ రూపేణ ఇస్తా. నమ్మవమ్మా నన్ను, నమ్మవయ్యా నన్ను అంటున్నా. దాని గూర్చిన చింత నీకు అక్కరలా. అసలు ఇది కాదు పని, అది ఆ ఉత్తమమైన రాజ్యము నీకు అనుగ్రహించా. అందులో నేను అగ్రపీఠం మీద చూడాలి, అందులో నేను అగ్రస్థానంలో చూడాలి. అందుకోసం కావాలని కొన్నిటిని అనుమతిస్తున్నా, కావాలని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తున్నా. వీటన్నిటిని అనుమతించుట ద్వారా నీలో కొన్ని లక్షణాలు నాకు వ్యక్తమవుతాయి, కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. అవి కావాలి నాకు. అవి మామూలుగా రావు, కొలిమిలోకి తీసుకెళ్తే కానీ రావు నీలో నుండి. అవి నేను కోరుకునే లక్షణాలు, నిన్ను ఆ లక్షణాలను వెల్లడి కావటం కోసమే నిర్మించుకున్నా. అవి నీలో నుండి వ్యక్తం కావాలంటే కొంత ఒత్తిడి కలగాలి, నీకు కొంత ప్రెజర్ ఎదురు కావాలి. ఆ ప్రెజర్లో నుంచి నీలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కావాలి నాకు. కొన్ని రకాల ఒత్తిళ్ళు దేవుడు చూస్తానే కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ఒత్తిళ్ల ద్వారా నీలో ఏర్పడే వ్యక్తిత్వం ఉందే, అది కావాలి ఆయనకి. దానికోసం మీకు తెలుసా, కొన్ని రకాల శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దయామూర్తులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దాన గుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు మనలో క్షమాగుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు ఎదుటివాడిని మనం అర్థం చేసుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అవి లేవనుకో, ఆ ప్రెజర్స్, ఆ ఒత్తిడి లేవనుకో, మనలోంచి షేపులు బయటికి రావు, అవి వ్యక్తం కావు. ఆ వ్యక్తం కావాలంటే ప్రెజర్ అవ్వాలి మనమంతే. అందుకే కావాలని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమల చేత కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాను, కానీ అది హృదయపూర్వకంగా నిన్ను హింసించాలని కాదు. ఇది దేవుని వాక్కు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. రాతి నుండి తీసిన బంగారాన్ని అలాగే బేరం పెడితే దానికి ధర రాదు. వజ్రాన్ని కొయ్యకపోతే దానికి విలువ రాదు. తెలుసా మీకు? వజ్రానికి కోత పడాలి, బంగారం కాల్చబడాలి. అందులో ఉన్న మస్టంతా పోయి మేలిమి తయారైతే దానికి ధర. దేవునికి మహిమ. తెలుసా మీకు ఆ సంగతి? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలు కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఇందులో ఫస్ట్ చరణంలో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. అవసరం అన్నాడు, అవసరం. ఇప్పుడు చెప్పండి, అప్పులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. లేని వాళ్ళు వద్దు, ఉన్నోళ్ళు ఎత్తండి. ఓకేనా? లైవ్లో కూడా ఎత్తండి, లైవ్లో అప్పులు ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి.
ఆహా, లైవ్లో ఉన్నాడు కూడా అప్పులలో ఉన్నారు, రైట్. ఇప్పుడు చెప్పు, అది నీకు అగ్ని లాంటి శ్రమలాగా ఉందా, లేకపోతే సాఫ్ట్గా ఉందా, ప్రశాంతంగా ఉందా? అదొక అగ్నిలాగానే ఉందా, అగ్ని పరీక్షలాగానే ఉందా? ఇప్పుడు చెప్పు, అవసరమయ్యి అయిందా, అనవసరంగా అయిందా? అది నేను ఎత్తిన భారంగా ఉండి నీకు ప్రెజర్ కలిగిస్తే అందులో నుంచి నీకేదో పాఠం ఉంది, అందులో నుండి నువ్వు సిద్ధపరచబడవలసిన రీతి ఉంది. అవసరం అంతే. అనవసరంగా ఏది నీకు ఎదురు కాదు. ఒకటే పాఠం, అవసరాన్ని బట్టి. నాకుండే నలుగుడు నాకుంది, నీకుండే నలుగుడు నీకుంది. ఎందుకు నాయన ఈ పరిస్థితి అంటే దేవుడు అవసరం లేలే అంటాడు. అవసరం లేపరా అంటాడు. అవసరమా? నీ అవసరం ఏమో కానీ మాకు మామూలు లేదేడా అంటాము. ఎలా ఏంది ప్రభా వెళ్ళేది? బుర్ర వేడెక్కుతుంది ప్రభా, మెంటల్ ఎక్కిద్దేమో అనిపిస్తుంది. ఎక్కనీనుగా ఆ రేంజ్కి వచ్చినప్పుడు అడ్డుపడతాలే, అంతేగాని ఇది తీసావు. అరే నేను ఉన్నాలేరా, అంతేగాని ఇది తీసేయవు. నేను నీకు తోడై ఉన్నాలే, అంతేగాని ఇది తీసేయవు. నా కృప నీకు జాలే, అంతేగాని నీ ముళ్ళు తీసేయవు. ఏందయ్యా నువ్వు, అవసరం లేపావా? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డ, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నమాట. అవసరాన్ని బట్టి అనుమతించాను, అవన్నీ తప్పకుండా తీసేస్తానంటాడు ఆయన, అంటున్నాడు ఆయన. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని, నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని, నిన్ను విడిచిపెట్టను. ఈ ముళ్ళు ఉన్నాయి, నా కృప నీకు చాలంటాడు. ఈ సమస్య నేను నీకు తోడై ఉన్నాలే అంటాడు. ఈ ఇబ్బంది నీ పక్కనే ఉన్నాలే నేను అంటాడు. ఏం పక్కన ఉన్నావో, ఏం తోడున్నావో, ఏం కృపనయ్యా, వల్లగాట్లా వల్ల కానేదేమో నేనేం మోపనే. ఒకవేళ వల్ల కాలేదనుకో, అవసరాన్ని బట్టి నేనే అడ్డుపడతా. నిన్ను చావనీయను, నిన్ను నశించనీయను, నిన్ను కాలి బూడిద అవనివ్వను.
కానీ కొలిమి తప్పదు. స్తోత్రం. అయిపోయింది, బూడిదే మిగిలింది అనుకుంటావు, ఏం కాదు. ఆఖరి నిమిషంలో అద్భుతం జరిగింది. నిన్ను ప్రేమించి నీవు నశించకుండాన్నట్లు నా సొంత కుమారుని నీకు బదులు బలిచ్చాను. ఎంత ప్రేమించానో తెలుసుకో, నిన్ను ఎంత ప్రేమించానో తెలుసుకో. నీ విశ్వాసానికి ఎదురై అగ్ని పరీక్షలు తట్టుకొని నిలవాళ్ళు. నీలో నుండి వ్యక్తం అవ్వాల్సినవి ఉన్నాయి, వాటిని నేను వ్యక్తపరిచిన దాకా నేను వదలను. కొంతమంది స్టార్టింగ్లో మహా టెంపర్లుగా ఉంటారండి. కొలిమిలోకి తీసుకొచ్చిన తర్వాత దీనులైపోతారు. స్తోత్రం. మోషేని చూడండి, ఎంత టెంపర్గా ఉన్నాడు. 40 ఏళ్ల ప్రాయంలో చంపి బూడిసిపెట్టాడు అంతున. 80కి వచ్చేటప్పటికి అయిపోయింది, విరిగిపోయాడు. చెయ్యెత్తి ఎవడి మీద దాడి చేయలేక ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి కదిలాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోకి వచ్చాను. ఒక్కటే మాట, అగ్ని పరీక్షలు ఎదురైనా అవన్నీ అవసరమేనని గుర్తిరుగు. ఇది నాకు వస్తుంది అంటే ఏదో నాలో ఒక రకమైనటువంటి ప్రభావాన్ని వ్యక్తపరచడానికి ఇది నాకు వచ్చినా దాన్ని నన్ను నిర్మూలం కానివ్వడు. దాన్ని అడ్డం పెట్టి దాని ద్వారా నన్ను నిర్మూలం కానియడు. నాలో వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాడు తప్ప నన్ను నశించనీయడు అనే ఒక్క విశ్వాసం నువ్వు కలిగి ఉండు. చివరి వరకు కలిగి ఉండు. ఒకటి ఇంకొక కోణంలో చెప్తా. ఎన్నన్నరాని కొన్నిసార్లు ఈ ఒక్క ముక్క జాగ్రత్త వినండి. ఫైనల్ ఫినిషింగ్ టచ్. ఇప్పుడు ఒకటి తేడా పడ్డా ఇంకొకటి సెట్ అవుతుంటే కొంచెం పర్వాలేదే అని విశ్వాసం ఊగిసలాడుతుంటుంది. ఏదో ఒకటి తేడా పడ్డా ఇంకొకటి ఏదో అందిందిలే అంటే కొంచెం విశ్వాసం ఊగిసలాడుతుంటుంది. అవునా? ఒకటి పడిపోయింది, రెండోది పడిపోయింది, మూడోది పడిపోయింది, అంత చివరికి అంత చితికిపోతున్న అనుభవంలోకి వస్తుంటే విశ్వాసం ఏడుంటుందండి? అవునా? ఐగుప్తు నుండి మిద్యాను పారిపోయాడండి. రాజకుమారుడండి. 40 ఏళ్ళు అష్టైశ్వర్యాలు అనుభవించాడు. సూపరం. అక్కడి నుంచి వచ్చి అష్ట కష్టాల్లో పడ్డాడు. ఎవరో తెలుసు, రైట్, మోషే. అత్తగారింటికాడ కాపురం, మామగారి మందను మేపే బతుకు, అరణ్యంలో జీవితం. అసలు అక్కడ లైఫ్ ఏంటి, ఆడ అనుభవాలు ఏంటి, ఇక్కడ బతుకుతున్న బతుకేంటి? సంవత్సరం అయింది. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా పరిస్థితులు మారతాయిలే ఆశ. 2 ఏళ్ళు అయింది. ఈ సంవత్సరం మారిద్దిలే ఆశ. 3 ఏళ్ళు అయింది. 4వ సంవత్సరం మారిద్దిలే ఆశ. 5 ఏళ్ళు అయింది. ఈసారి సంవత్సరం అన్నా ఒక దారి ఇద్దిలే ఆశ. 6 అయిపోయింది. 7వ సంవత్సరం అన్నా కార్యం జరిగిద్దిలే ఆశ. 7 అయిపోయింది. సంపూర్ణ సంఖ్య అయిపోయింది. సంవత్సరం గడిచే కొద్దీ విశ్వాసం ఉంటుందా, బలహీన పడిపోయిద్దా? పెద్దగా చెప్పండి. రోజుకి దిగజారిపోతుంది కదా జీవితం. అంటే ఎట్టుందంటే నీళ్ళల్లో పడ్డోడు ఇంకా లోతుకు పోయినట్టు అనమాట. కాస్త అరాకొర ఒడ్డునుంటే ఏదో దొరికిద్దిలే అనే ఆశ ఉంటుంది. మోకాళ్ళలో దిగాడు, నడుంలో దిగాడు, ఇక్కడికి వచ్చాడు, ఏడకొచ్చాడు, ఇప్పుడు ఏడకొచ్చింది. ఇంకెక్కడ ఆశ? ఇంకా వచ్చే కొంతకాలానికి తల కూడా మునిగిపోయింది అన్నట్టుంటే ఎక్కడ విశ్వాసం, ఎక్కడ నిరీక్షణ, ఎక్కడండి? కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ముక్కు కళ్ళు ఏడదాకా మునిగినా సరే, ఈ జుట్టు కూడా మునిగినా సరే, ఆఖరి వెంట్రుకను పట్టుకొని లాక్కొస్తాను నేను బయటికి.
లాస్ట్ వెంట్రుక, ఆఖరి వెంట్రుకను పట్టుకుని లాక్కొస్తాడు బయటికి అని నమ్ము. ఇక్కడ దాకా మునిగినా, జుట్టు కూడా మునిగినా, నడినెత్తిన వెంట్రుకలు ఇంకా మునగలేదు, అయ్యైనా పట్టుకొని లాగోచ్చు దేవుడు అని నమ్ము. అంతవరకు నీ విశ్వాసాన్ని అంతం కాని యొద్దు అంటాడు ఆయన. దిగ్యొద్దు అంటాడు ఆయన. దిగ్యొద్దు అంటాడు ఆయన. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దిగజారిపోతూ ఉంటే, మునిగిపోతూ ఉంటే విశ్వాసం వీగిపోయింది. కానీ వీగిపోరాదు. ఆ పోరాటంలో నువ్వు గెలవాలి. ఎంతవరకు అంటే మోషేలాగా 40 ఏళ్ళు అండి. 7 ఏళ్ల వరకు చెప్పా ఇందాక. 40 ఏళ్ళు మోషే గొప్పతనం చెప్పనా? 40 ఏళ్ళు గడిచిపోయినా మోషే గుండెలో ఒక ఆరాటం. ఇంకేం ఐగుప్తు, ఇంకేం ప్రజల్ని బయటికి తేటం, అయిపోయింది లేబ్బా. నో, నా పని అయిపోయింది. కానీ దేవుడు మాత్రం ఏదో కార్యం చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఒక మాట చెప్తా, పొరపాటును కూడా దేవుడు మోషే దగ్గరికి పోడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. మోషే దగ్గర ఆ విశ్వాసం అనేది కనపడకపోతే మండుచున్న పొదలో మోషేని దేవుడు దర్శించేవాడే కాదు. అంటే 40 సంవత్సరాల కాలం గడిచినా మొత్తం అంత గందరగోళం అయిపోయింది. రోజు రోజుకి క్షీణించిపోతున్నా, శుష్కించిపోతున్నా అతని విశ్వాసంలో మాత్రం మార్పు రాలా. ఓకే, నా బలం ఉడిగిపోవచ్చు, నా శక్తి ఉడిగిపోవచ్చు, కానీ నా దేవుడి బలం ఉడిగిపోదు, నా దేవుడి శక్తి ఉడిగిపోదు. మొత్తానికి ఏదో కార్యం చేస్తాడు. ఉందే మొత్తానికి కార్యం ఉందే అనే పదం మాత్రం పోలా. 2 కళ్ళు పీకేసి దొంగల దగ్గర కూర్చోబెట్టి దొంగలకి తిరగలి విసిరి ఫుడ్ రెడీ చేసే పాత్రగా అయిపోయాడు శాంసన్. ఇంకేముందులే, అయిపోయింది అనుకోలా. నా బలం ఉడికింది, నా కళ్ళు పోయినాయి, కానీ నా దేవుడి కళ్ళు ఉన్నాయి. నే బలహీనున్నాయని నా దేవుడు బలహీనుడు కాలా. ఆయన వైపు చూస్తే ఏ కార్యమైనా ఆయన చేయగలుగుతాడు. విశ్వాసం కొట్టు కాపర్లు కూడా దేవుడు మైండ్ అద్ది. దినదినం బాగుపడటం కాదు, దినదినం దిగజారిపోతున్నావా? ఓకే, ఒక్కటి చెప్తున్నా, దినదినం దిగజారిపోతున్నావా? నీ మనసులో మాత్రం ఒకటి తీర్మానం, ఒక మాట, ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఖచ్చితంగా నన్ను బయటికి తెస్తాడు. ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇంతకింత చిత్రం అయిపోయినా సరే నేను అదే నమ్ముతా. నా విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టను. నా దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపరచబడను. ఆయన యందు నేను పెట్టుకున్న నిరీక్షణ, ఆయన మీద నేను పెట్టుకున్న విశ్వాసం నన్ను సిగ్గుపరచదో. నేను ఖచ్చితంగా ఆయన్ని మళ్ళా నేను కలుసుకుంటాను. ఏబు పలికాడో మొత్తం కోల్పోయిన ఏబో, చిత్రవద అయిపోయిన ఏబో, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, దాసదాసి జనాంగం పోగొట్టుకున్నాడు, శరీరంలో ఆరోగ్యం పోగొట్టుకుని రోగై దారుణమైన కండిషన్లోకి వెళ్ళిపోయి కూడా శోధింపబడిన మీదట సువర్ణంగా నేను మారుతా. నా దేవుని మళ్ళా కలుసుకుంటా. నా దేవుడు మళ్ళా నాకు కృప చూపుతాడు. నా విమోచకుడు సజీవుడు. ఏం విశ్వాసం! నా విమోచకుడు సజీవుడు, సచ్చినోడు కాదు, సావును చంపి తిరిగి గెలిచేవాడు. చచ్చిపోయిన శవం కాదు, రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు. నా విమోచకుడు సజీవుడు. ఉన్నవాడు ఆయన. ఆయన లేకపోతే నేను ఫీల్ అవ్వాలి. ఉన్నాడు, ఏ కార్యమైనా చేస్తాడు. సంవత్సరాలు గడిచినా సరే ఆయన అద్భుతం చేసి నిలబెడతాడు. నీ పరిస్థితులకు సంబంధించి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అదే విశ్వాసం. పడతా లిగుస్తావా? పడ్డ ప్రతిసారి ఒకటే ఫీలింగ్, ఇంకా వేస్ట్ మన వల్ల కాదు, కష్టం, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కావట్లా. నేను చెప్తున్నా,
అలా అనొద్దు. దాన్ని ఏమంటారంటే పోరాటాన్ని విరమించటం. పోరాటం మానొద్దు. నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏసెవరో ఎరగనన్ను 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. యోధాన్న ఒక్కసారి అమ్మాడు ఏసైని. పేతురు 3 సార్లు ఎరగనన్నాడు. పచ్చి అబద్ధం ఫ్రెష్గా ఆడాడు గంటల వ్యవధిలోనే. అలాంటోడు స్టార్టింగ్ ఏసై ముందు ఏం ప్రగల్భాలు పలికాడు? కొన్ని గంటల క్రితం చచ్చిపోతానయ్యా, నీకోసం అవసరం అయితే ప్రాణం ఇస్తా అన్నాడు. ఆయన అన్నాడు, ఎప్పుడమ్మా? ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు నువ్వు ఆ ఏసు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడతావు నువ్వు అన్నాడు. నిజంగా కొన్ని గంటల్లోనే ఆడేశాడు. ఎంత వీక్, ఎంత బలహీనుడు. కానీ ఆ బలహీనుడే తర్వాత ఎలా అయ్యాడో చూడండి. ఒక ఆడపిల్ల ముందు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పడానికి ధైర్యం లేని ఆ బలహీనుడు, ఆ పిరికి పంద, వేలాది మంది సమూహం ముందు నిలబడి మీరు ఆయనను సిలువ వేసి చంపితిరి గాని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపెను. అందుకు మేము సాక్షులము. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, యేసు సజీవుడు, అందుకు మేము సాక్షులం. అంతేనా? ఈ బలహీనుడే యేసు కోసం చచ్చిపోతానని ముందు ప్రగల్భాలన్నానే ఆయన నిజం చేశాడు. ఈ బలహీనుడే క్రమక్రమంగా బలపడి యేసు కోసం చివరికి హతసాక్షి అయ్యాడు. తల్ల క్రిందుగా సిలువ వేయబడి ప్రాణం పెట్టాడు సీమోన్ పేతురు. తెలుసా? ఓ బలహీనుడైన తమ్ముడా, నా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు. ఓ బలహీనురాలైన చెల్లి, నా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నా దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను. పోరాటం మానొద్దు, ప్రయత్నాన్ని మానొద్దు. శరీరము, దుష్టశక్తులు, పరిస్థితులు, లోకం, మనుషులు కట్టగట్టుకొని దాడి చేస్తారు నీ మీద. రోజు పోరాడు. నీ శక్తి కొలది పోరాడు. నీ శక్తిని గుర్తెరుగు. బలహీనమైందని ప్రతిరోజు దేవుని శక్తిని ఆధారపడు. బలము చేతను శక్తి చేతను కాదు, నా ఆత్మచేత ఇది జరుగునన్నాడు ఆయన. నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు. దినదినం ఏం నిలబడటమో ఏమో, దినదినం ఇంకా దిగజారిపోతున్నా, ఇంకా డోంట్ వరీ, దిగజారిపోతున్నావు. దేవుడు లేపుతాడు. ఇది నమ్ము. అంతే. శత్రువా నా మీద అతిశయపడకో, నేను కింద పడ్డా జయం నాదే. వాడికి సందేహం వద్దు. నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా. ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా, నా బలాన్ని ఆధారం చేసుకొని లెగుస్తానని చెప్పట్లా, నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా చెయ్యి పట్టుకుని నా వేళ్ళకి యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడతాడు అవసరమైతే. నన్ను జస్ట్ అడ్డం పెట్టుకుంటాడు, ఆయనే పోరాడతాడు, నాకు జయమిస్తాడు. నేను నా పోరాటం మానను, నా దేవుని అందరి విశ్వాసాన్ని వదలను.